ఇన్ని సేవలు చేయడానికి కారణం ముఖ్యంగా బసవతారకం హాస్పిటల్. బసవతారకం హాస్పిటల్ అనేది నేను 15 సంవత్సరాలుగా అక్కడ వర్క్ చేస్తున్నాను. అక్కడ ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు చాలా చూశాను. చూసి మర్చిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయి. అట్లాంటిది నిద్రపోలేని రాత్రులు కూడా అట్లాంటివి గడిపాను. ఎందుకంటే ఒక క్యాన్సర్ అనే వ్యక్తి వస్తే క్యాన్సర్ అవుతాడు అనే ఆలోచనలే వస్తారు. అలాంటి హాస్పిటల్లో చాలా బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా అంటే ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, మరి ఏ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను బసవతారకం హాస్పిటల్లో. సో అలాగే పేషెంట్కు ద్వారా వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బసవతారకం అనేది చాలా తక్కువ ధరలో ట్రీట్మెంట్ జరుగుతుంది. నాణ్యమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. విలేజ్ నుంచి ఎవరైతే వస్తారో పేషెంట్ అటెండర్స్ వస్తారో వాళ్ళు రోజులు హాస్పిటల్ దగ్గర ఉండాలంటే ఉండలేని పరిస్థితి ఉంది. ఒక పూట తినాలంటే ఇంకో పూట తినలేని పరిస్థితిలో నేను అబ్జర్వ్ చేశాను హాస్పిటల్ బయట చాలామంది చాలా రకాలుగా. సో వాళ్ళ పరిస్థితి చూడలేక నేను ఎవ్రీ సండే కొన్ని వందల మంది, వేల మంది కాకుండా కొన్ని నార్మల్ మంది, వందల మంది ఆకలి తీర్చే ప్రయత్నంలో నేను భాగస్వామ్యమై బసవతారకం దగ్గర వాళ్ళు పడే కష్టాలు చూసి నేను నేర్చుకొని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేశాను. అలాగే చిన్నపిల్లలు క్యాన్సర్ కానీ, క్యాన్సర్లోని బోన్ క్యాన్సర్ కానీ, బ్లడ్ క్యాన్సర్ కానీ ఇలా పెద్ద పెద్ద జబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే ఊర్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 30 లక్షలు 40 లక్షలు కట్టాలంటే కట్టలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొన్ని వందలాది మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు నేను ఒక క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశాను. సో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఏంటంటే 30 lakhs రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనము ఒక్కరు సింగిల్గా చేయాలంటే చేయలేనిది 10 మంది సపోర్ట్ తీసుకుంటే ఒక బాబుని కాపాడే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే క్యాన్సర్ అనేది చిన్న ఏజ్లో అనేది అది ట్రీట్మెంటు స్టార్ట్ చేస్తే అది పెద్ద అయ్యేంత వరకు మనము దాన్ని క్యూరబుల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అలాగే క్యాన్సర్ అని కాకుండా తలసేమియా అనేది కూడా చాలా పెద్ద డిసీజు. ఎవ్రీ మంత్ బ్లడ్ చేంజ్ చేస్తుండాలి. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. హార్ట్ ప్రాబ్లం. సో ఇలా కొన్ని రిలేటెడ్ ఏదైతే లక్షలతో కూడుకున్న వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని నేను రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా టేకప్ చేసి ఒక లింక్ క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా నేను సర్వీస్ మా ఫౌండేషన్ ద్వారా సర్వీస్ చేస్తున్నాను. ఇవన్నీ నేను ఒక బసవతారకం హాస్పిటల్లో చూసాను చాలామందిని. ఎందుకంటే క్యాన్సర్ ఒక వ్యక్తి కార్తీక్ అనే వ్యక్తి చెయ్యి మీద కంతిలాగా ఏర్పడి బయట జనాలు చూడలేని పరిస్థితి చాలా. అసలు ఆ కంతిని చూడాలంటే కూడా అసలు ఏంటి ఇలా అయింది అసలు చూడలేని పరిస్థితిలో ఉన్నారు. సో అట్లాంటి టైంలో నేను కార్తీక్ అనే వ్యక్తిని అడాప్ట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన క్యూరబుల్ అయింది. ఇప్పుడు రెగ్యులర్గా కార్తీక్ అనే వ్యక్తి చాలా బాగా ఉన్నాడు. సో అట్లా కొంతమందికి నేను చూసి సర్వీస్ చేశాను. ఇలా క్రౌడ్ ఫండింగ్ ద్వారా కూడా కొన్ని వందల మందికి చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా బయట హాస్పిటల్స్ బయట ఎవరైతే ఉన్నారో నీడీ ఎక్కువ ఎవరైతే ఉందో వాళ్ళ కోసం నేను ఎవ్రీ సండే చేస్తున్నాను. ఈ సండే కాకుండా ఎవ్రీ డే చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. అలాగే నేను సింగిల్గా కాకుండా ఒక సైన్యంలాగే ఏర్పాటు చేస్తే అది ఎంతో బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.